నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమయస్ఫూర్తితో కూడిన హాస్యంలో దిట్ట రేలంగి. రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఘనంగా విగ్రహావిష్కరణ. అట్టహాసంగా తవ్వారాజా ప్యానెల్ నామినేషన్లు. హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, నాయకులు, వర్తకులు. టూరిజం హబ్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతాం. పర్యాటక సాంస్కృతిక మంత్రి కందుల దుర్గేష్. నాలుగు నెలల్లో 45,000 కోట్లు అప్పులు చేశారు. చంద్రబాబుపై టీజేఆర్ సుధాకర్ బాబు మండిపాటు. కేంద్రంలో రాష్ట్రంలో 100 రోజుల సంక్షేమ పాలన. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. సమయస్ఫూర్తితో హాస్యం పండించడంలో పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య దిట్ట అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అటువంటి గొప్ప నటుడి విగ్రహావిష్కరణలో పాల్గొనే అదృష్టం తమకు కలిగినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. అటువంటి వారు మహానటులుగా చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. గురువారం స్థానిక గోదావరి గట్టుపై గౌతమి నందనవనం దగ్గర రాజమండ్రి గౌడ సెట్టిబలిజ సంఘం ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన హాస్యనట చక్రవర్తి రేలంగి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. కందులో మాట్లాడుతూ రేలంగికి ముందు ఆ తర్వాత ఎందరో నటులు వచ్చినప్పటికీ రేలంగికి గల ఉచ్చారణ, హావభావాలు మరెవరికి రాలేదన్నారు. పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి హాస్య నటుడు రేలంగి అని కొనియాడారు. దగ్గుబాటి మాట్లాడుతూ రేలంగి విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఈ రోజు మరువలేని రోజుగా పేర్కొన్నారు. తన తండ్రి ఎన్టీఆర్కి రేలంగికి అవినావభావ సంబంధం ఉందన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ హాస్య నటుడిగా ఎందరినో నవ్వించి చరిత్రలో నిలిచిపోయిన పద్మశ్రీ రేలంగి విగ్రహాన్ని గోదావరి గట్టున ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ గొప్ప హాస్య నటుడైన రేలంగి విగ్రహావిష్కరణలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ గౌడ సెట్టిబలిజ సంఘం నేతలు వచ్చి విగ్రహ ఏర్పాటుకు అడిగిన వెంటనే కలెక్టర్ దృష్టికి తేవడం, ఆమె 4 రోజుల్లోనే అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. గౌడ సెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు రెడ్డిరాజు, గౌరవ అధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్, కన్వీనర్లు గెద్దాడే హరిబాబు, మార్గాని చంటిబాబు, కోశాధికారి కొండేటి భీమారావు, కో కన్వీనర్ అతిలి రాజు తదితరులు స్వాగతం పలికారు. అతిథులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. విగ్రహ రూపశిల్పి రాజకుమార్ వడయార్ని సత్కరించారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గాని భరత్రాం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, గూడూరి రాధిక, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ, వై శ్రీను, పంతం కొండలరావు, బొమ్మల దత్తు, అశోక్ కుమార్ జైన్, వాసంశెట్టి రాజగోపాల్, అశోక్ కుమార్ గౌడ్, రేలంగి శ్రీదేవి, అల్లు బాబీ, కోడూరి శాంతారాం, తవ్వారాజా, అయ్యపు మురళి, డాక్టర్ అనసూరి పద్మలత, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, కాలపు సత్యసాయిరాం, హీరాచంద్ జైన్, నక్కా చిట్టిబాబు, దాలిపర్తి వేమన, అడబాల మరడయ్య, గౌడ సెట్టిబలిజ సంఘ నాయకులు రేలంగి నాగేశ్వరరావు, మార్గాని సత్యనారాయణ, బుడ్డిగ రవి, గూడూరి రాధిక, రేలంగి శేఖర్, సోరంపూడి శ్రీహరి, గేడి అన్నపూర్ణరాజు, మట్టా వెంకటరమణ, చిటికని వెంకటేశ్వరరావు, టి శ్రీనివాస్, ముషిడి శ్రీనివాస్, కాగిత అప్పారావు, రెడ్డి, విఎస్ శేషగిరిరావు, రేలంగి సూరిబాబు, వీరభద్రరావు, సత్యబాబు, వీరమళ్ల గోపీకృష్ణ, వివిధ రంగాల ప్రముఖులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక హాస్య నటునికి పద్మశ్రీ బిరుదు రావడం అనేది రేలంగి గారితోనే మొదలైందనేటువంటి మాటని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న ఈ సందర్భంలో ఆ మహానుభావుడికి విగ్రహాన్ని ఇదే గడ్డ మీద ఆవిష్కరించేటువంటి కార్యక్రమంలో పాల్గొనటం నా అదృష్టంగా నేను భావిస్తూ, రేలంగి వెంకటరామయ్య గారు అన్ని రసాల్ని పలికించగలిగేటువంటి అద్భుతమైన నటులు, టైమింగ్ చాలా అద్భుతంగా ఉన్నటువంటి నటులు. ఆయన యొక్క డిక్షన్ కానీ, హావభావాలు కానీ, అభినయం కానీ ఇవన్నీ కూడా ఇవాళ కూడా ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి అంశాలు. అదేవిధంగా రేలంగి వెంకటరామయ్య గారు గతంలో రాజమండ్రి వచ్చినప్పుడు ఇక్కడ భవిడిపాటి కామేశ్వరరావు గారు ఆ రోజుల్లో అద్భుతమైనటువంటి హాస్య రచనలు చేసేటువంటి కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్న వారందరూ కలిసి రేలంగి వెంకటరామయ్య గారికి హాస్య నట చక్రవర్తి అనే బిరుదుని ఇదే గడ్డ మీద ఇచ్చారనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అందరికీ నమస్కారం. ఈరోజు హాస్య బ్రహ్మ రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహావిష్కరణ. మాకు వారితో, మా కుటుంబానికి వారితో ఉన్నటువంటి సంబంధ నేపథ్యంలో
ఇది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, ఆ కార్యక్రమంలో నేను పాల్గొనడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మా తండ్రి గారికి వారికి చాలా మంచి సంబంధం, అవినాభావ సంబంధం ఉండటం మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులతోటి ఈరోజు కూడా మా యొక్క అనుబంధం ఏదైతే ఉందో అది యథావిధిగా కొనసాగుతూనే ఉన్నది. వారికి హాస్య బ్రహ్మ అన్న బిరుదు, అది ఆ బిరుదు వారికి అందం కాదు, ఆ బిరుదుకి వారు అందం అని చెప్పి నేనైతే భావిస్తాను. ఎందుకంటే వారు పండించినట్టుగా హాస్యాన్ని నేటి వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి హాస్య నటుల్ని ఇంకా చూడవలసి ఉన్నది అని చెప్పి నేను భావిస్తాను. రేలంగి వెంకటరామయ్య గారు ఒక విగ్రహ ఆవిష్కరణ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో గోదావరి బండలో అనేకమైన ఘన చరిత్ర కలిగిన అనేక విగ్రహాల్లోని ఆయన్ని కూడా పెట్టడం శుభపరిణామం. ఆ యొక్క కార్యక్రమానికి సహకరించిన అధికారులకు, విచ్చేసిన ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులకు, వివిధ పార్టీల నాయకులకు, గౌడ సెట్టిబల్జ సామాజిక వర్గ నాయకులు ఎవరైతే పూనుకొని ఈ విగ్రహావిష్కరణకి ఈ రోజున ఇప్పటికే జాప్యం జరిగింది, అనేకమైన రాజకీయ కోణాల్లో జాప్యం జరిగింది. కానీ ఈయనకి ఒక పద్మశ్రీ అయిన వ్యక్తికి ఇలాంటి ఒక రాజకీయ కోణంలో ఆయనకి విగ్రహావిష్కరణ జాప్యం జరగడం అనేది సరైన విధానం కాదని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మేముగా ఆ యొక్క ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ఈరోజు చేసుకోవడం అన్నది చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. గోదావరి నుంచి ఒక హాస్య నటులు మన రేలంగి గారు మన గోదావరి జిల్లాలో పుట్టి ఇంతటి పెద్దటి ఘన చరిత్రను సృష్టించినటువంటి మహోన్నత వ్యక్తి. 1975లోనే ఆయన పద్మశ్రీ పురస్కారం అందుకున్నటువంటి ఏకైక వ్యక్తి. మన గోదావరి జిల్లాలో మొట్టమొదటి పురస్కారాన్ని అందుకున్నటువంటి వ్యక్తి. మనం ఎంతో దానికి గర్వించాలి, గర్వపడాలి. అలాంటి వారి విగ్రహాన్ని ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఇలాంటి చోట మన వాసు గారు చెప్పినట్టుగా హైదరాబాద్ ట్యాంక్ బండ రూపంలో ఇక్కడ గోదావరి బండ మీద ఆయన విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన కమిటీ మెంబర్లందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మాలో ఉన్న గుణం ఏంటంటే ఏదైనా మా మనసుకి మంచిది అనిపిస్తే ఇమీడియట్గా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి ఆ పని చేయడం అన్నదే మా కుటుంబానికి చేతనైనటువంటి పని. అలాగే వెంటనే తీసుకువెళ్ళి కలెక్టర్ గారికి చెప్పాను, అమ్మ పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆయన హాస్య నటుడు మహానుభావుడు, అలాంటి యాక్టర్ని మళ్ళీ మనం చూడబోమంటే మీరే కాదండి ఎవరు కూడా ఆయన విగ్రహాన్ని పెట్టొద్దు అని చెప్పరు, కాబట్టి అఫీషియల్గా నేను పర్మిషన్ ఇచ్చేస్తానని చెప్పింది ఆ మహాతల్లి కలెక్టర్ గారు. మరి గోదావరి నదీ తీరం అనగానే ఎంతో మంది పెద్దల యొక్క విగ్రహాల యొక్క ఆవిష్కరణ చేశారు. మరి రేలంగి వెంకటరామయ్య గారిది ప్రత్యేకతని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పద్మశ్రీ శ్రీ రేలంగి వెంకటరామయ్య గారి కాంస్య విగ్రహావిష్కరణకి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు పిలవగానే ఎంతో ఆప్యాయతతో ఇక్కడికి విచ్చేసినటువంటి నగర ప్రముఖులకు, గౌడ సెట్టిబలిజ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి నాయకులకు, అలాగే గౌడ సంక్షేమ సెట్టిబలిజ సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమానికి మరి ముందుగా సంకల్పం చుట్టినటువంటి వ్యక్తి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు. వారు ప్రోత్సహించి ఈ విగ్రహం ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలని చెప్పి సంకల్పించడం జరిగింది. దానికి మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, మరి రాజమండ్రి సిటీ శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎంతో సహకరించి అధికారుల దృష్టికి తీసుకొచ్చి కలెక్టర్ గారికి చెప్పి రికమెండ్ చేసి అఫీషియల్గా పర్మిషన్ తీసుకుని మరి ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా మా యొక్క సంఘం తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతిష్టాత్మక ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో భారీ ఊరేగింపుతో వెళ్లి తవ్వారాజా ప్యానెల్ సభ్యులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. తొలుత నాడం భీమరాజు వీధిలో వెలిసిన శ్రీ లక్ష్మీ సిద్ధి వినాయకుడి ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచి ప్రదర్శనగా వెళ్లి నామినేషన్ పత్రాలను ఛాంబర్ ఉపాధ్యక్షుడు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి మండవిల్లి శివకు సమర్పించాడు.
ముఖ్య అతిథులుగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కూటమి నాయకులు గన్ని కృష్ణ, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, అనుశ్రీ సత్యనారాయణ, ఇన్నిసుపేట బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, నందిపు శ్రీనివాస్, బొర్లగడ్డ సుబ్బారాయుడు, కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాస్, నక్కా చిట్టిబాబు, వై శ్రీను, ఎన్నమూరి రాంబాబు, నిమ్మలపూడి గోవింద్, శెట్టి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ప్యానెల్లో అధ్యక్ష పదవికి తవ్వ రాజా, 2 ఉపాధ్యక్ష పదవులకు ఒంటెద్దు సూరిబాబు, ఈయప్ప మురళీధర్, కార్యదర్శిగా ఆకుల శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి పదవికి తోట లక్ష్మీనారాయణ, కోశాధికారిగా అల్లంకి నాగేశ్వరరావు, 15 డైరెక్టర్ పదవులకు బేరులాల్ జైన్, దొండపాటి జయసింహ, ఎక్కలవేరు నాగేశ్వరరావు, మండవల్లి సత్యనారాయణమూర్తి, కొండ్రెడ్డి సత్యనారాయణమూర్తి, మునగ రమేష్, సలాది సుబ్రహ్మణ్యం, తాడి సత్యనారాయణ, ఎన్నమూరి ప్రదీప్, ఒప్పులూరి బ్రహ్మాజీ, పామర్ల వీర వెంకట సత్యనారాయణమూర్తి, పులవర్తి వీర వెంకటేశ్వరరావు, కుంచె దుర్గప్రసాద్, కొల్లేపల్లి సుభాష్, గునిశెట్టి విజయ్ కిరణ్, 3 ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ పదవులకు పచ్చిగోళ్ల సురేష్, కొయ్యాన కుమారి, గ్రంథి బ్రహ్మానందం నామినేషన్లు వేశారు. వర్తకులు ఛాంబర్ మాజీ అధ్యక్షుల మద్దతు మాకే ఉందని తవ్వారాజా వెల్లడించారు. డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన పాలకవర్గం ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఆకుల శ్రీనివాస్ గారు సెక్రటరీగా, నాగేశ్వరరావు గారు, బీటా నాగేశ్వరరావు గారు ట్రెజరర్గా, వాసిరెడ్డి వంటే సూరిబాబు గారు వైస్ ప్రెసిడెంట్గా, మరియు మా ప్యానల్ 18 డైరెక్టర్లతో నామినేషన్ వేయడం జరిగింది. మా బెల్ట్కి పూర్తి వర్తకుల సహకారం కావాలను, అలాగే మా బెల్ట్కి మాజీ ప్రెసిడెంట్ల ఆశీస్సులు ఉన్నాయి. మేము ఖచ్చితంగా ఎలక్షన్లో నెగ్గుతాము. ఈ యొక్క ఛాంబర్ ప్రతిష్ట ఇనుమడింప చేయడానికి మా సర్వశక్తిగా కృషి చేస్తాము. మీ అమూల్యమైన ఓటు మా ప్యానల్కి వేసి గెలిపించేందుకు కోరుచున్నాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాబోయే 10 ఏళ్లలో రాష్ట్రంలో అన్ని చోట్ల టూరిజం అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం నేపథ్యంలో విజయవాడలో జరిగే కార్యక్రమంలో ప్రభుత్వం ద్వారా అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందని తెలిపారు. గురువారం రాజమహేంద్రవరం ఆర్ఎండ్బి అతిథి గృహంలో మంత్రి కందుల మాట్లాడుతూ 1980వ సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా పర్యాటక దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 27వ తేదీన విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించామని పేర్కొన్నారు. 38 విభాగాల్లో టూరిజానికి సంబంధించిన హోటళ్లు, స్పాట్లలో అవార్డులను ప్రదానం చేయనున్నామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో మెగా టూరిజం హబ్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అన్నవరం శ్రీ సత్యనారాయణ దేవస్థానాన్ని ప్రసాద్ స్కీమ్లో చేర్చి 32 కోట్ల రూపాయలతో అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. 250 కోట్లతో శాసీ స్కీమ్ ద్వారా నిధులు కేటాయించేందుకు కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. కేంద్రం అందించే సాయానికి అదనంగా సీఎం, డిప్యూటీ సీఎంల కృషితో మరిన్ని నిధులు కేటాయించేలా ప్రయత్నం చేసి మొత్తం 400 కోట్లతో రాష్ట్రంలో 4 ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో టూరిజం మంత్రులుగా పనిచేసిన వారు కేవలం చంద్రబాబును, పవన్ కళ్యాణ్పై ఆరోపణలు చేయడానికి తప్పితే టూరిజం అభివృద్ధికి ఏం కార్యాచరణ చేశారో తెలియదన్నారు. సమావేశంలో జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ తాలూకు టూరిజం అభివృద్ధి గురించి స్పష్టంగా వారికి వివరించడం, దాని ప్రకారం ఇవాళ స్వదేశీ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి, ప్రసాద్ స్కీమ్ అనేటువంటి మరొక పథకం ఒకటి, ఈ 2 పథకాలు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు సపోర్ట్గా నిలబడతా ఉన్నాయి. దానికి సంబంధించి ఏం చేయాలనేటువంటి అంశాల మీద కూడా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. దానికి డిపిఆర్లు తయారు చేసి రేపు అక్టోబర్ 15వ తారీఖు కల్లా ఆ డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే రాబోయే రోజుల్లో మనకి రాష్ట్రంలో టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రాంతాలను కలుపుకొని, అదేవిధంగా ఒక మెగా టూరిజం ప్రాజెక్ట్ని అమరావతిలో ఏర్పాటు చేసుకోవడానికి మేము అన్ని రకాలుగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. వీటిని అక్టోబర్ 15వ తారీఖు కల్లా కేంద్ర ప్రభుత్వానికి అందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదం తీసుకుని వెంటనే పనిలోకి దిగడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మీకు 4 డెస్టినేషన్స్ మనం ఆంధ్రప్రదేశ్లో ఫైనలైజ్ చేసాం. దీనికి మొత్తంగా 250 కోట్ల రూపాయలు, అంటే ఒక్కొక్క ప్రాజెక్టు 100 కోట్లుగా పెంచకుండా ఉండాలి. 250 కోట్ల రూపాయలు కేటాయించడానికి దీనికి ప్రత్యేకమైనటువంటి స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్
సాసి అంటారు దాన్ని. సాసి ద్వారా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దానికి సంబంధించి 4 డెస్టినేషన్స్ మనం రెడీ చేసాం. ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ ఒకటి శ్రీశైలం నంద్యాల శ్రీశైలంలో ఉన్నటువంటి టెంపుల్ టూరిజంతో పాటు అక్కడ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్, మన పుల్లు రిజర్వ్ ఉంది అది, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ ఇవన్నీ కలుపుకుని ఒక సర్క్యూట్గా తయారు చేసి అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్లేస్గా తయారు చేయడానికి ఒక ప్రతిపాదన చేస్తూ ఉన్నాం. కూటమి పేరుతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందని దాన్ని నమ్మి ఓటేసిన ప్రజలను సర్వనాశనం చేసి వారికి ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చకుండా మోసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సంతనూతలపాటు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం పాత ఆర్ఎండ్బి అతిథి గృహంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధిస్తూ తప్పుడు కేసులు పెట్టి వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన అధికారంలో ఉంటేనే అతివృష్టి, అనావృష్టి వచ్చేస్తాయని, ఇప్పుడు విజయవాడను వరదలు ముంచెత్తి 70 మంది మృత్యువాత పడటానికి ఆయనే కారణమని ఆరోపించారు. ఆయన పాలన అంతా దగా మోసంతోనే సాగుతుందని, దానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ప్రజలిచ్చిన అధికారంలో చేతిలో ఉన్న తల్లికి వందనం, 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి ఆయన నిధులు సాధించడం విఫలమయ్యారన్నారు. ప్రజలు జగన్ను తలుచుకొని రోజు లేదని చక్కగా పనిచేస్తున్న వాలంటీర్లను తొలగించి వారి కడుపు కొట్టారన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, వేధించినా వైసీపీ నాయకులు, కార్యకర్తలు బెదిరిపోరని, రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామన్నారు. 2029లో జగన్ను మళ్లీ అధికారంలోకి తేవడానికి దళితులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు ఏకమవుతారన్నారు. సమావేశంలో వైసీపీ నాయకులు నక్కా శ్రీ నగేష్, గుల్ల ఏడుకొండలు, గన్నవరపు శ్రీనివాస్, దాసి వెంకట్రావు, మార్తి నాగేశ్వరరావు, డి ప్రవీణ్, ఎల్ వెంకటేశ్వరరావు, కానుబోయిన సాగర్, రేగుళ్ల నాని తదితరులు పాల్గొన్నారు. నాయకులు పారిపోతారేమో అని చెప్పి మీరు అనుకుంటున్నారు, భయపడతారేమో అని చెప్పి అనుకుంటున్నారు, కేసులకు లొంగిపోతారేమో అని చెప్పి అనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని వదిలేసి ఇంకో పార్టీలోకి వస్తారేమో అనుకుంటున్నారు. అది కల్లా అని చెప్పి అంటున్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత భయపెట్టినా, మా వీపులు పగలగొట్టినా మేము ప్రజాపక్షాన్ని నిలబడతాం. మళ్ళీ 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసే వరకు పేద వర్గాలకు సంబంధించిన నాయకత్వాలు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోవని చెప్పంటున్నాం. ఎందుకంటే మాకు అవసరం, మా జీవితాలకు అవసరం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తే మా బిడ్డలు చదువుకుంటారనే నమ్మకం వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తే మా బిడ్డలకు ఇంగ్లీష్ మీడియం వచ్చిందని నమ్మకం వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తే వ్యవసాయదారుడికి ఈ రోజున సకాలంలో విత్తనాలు వస్తాయని చెప్పి నమ్మకం వచ్చింది. మేమేం అడగట్లా, ఖరీఫ్ సీజన్ వచ్చింది కదా, మీరు ఎరువుల పంపిణీ ఎక్కడ చేశారు, విత్తనాల పంపిణీ ఎక్కడ చేశారు, ఎక్కడ మీరు సకాలంలో పంట రుణాలు ఇచ్చారు, మీరు చెప్పిన 20,000 రూపాయల రైతులకు ఇచ్చిన హామీ ఏమైందని చెప్పి అడుగుతున్నాం. స్కూళ్ళు మొదలైనవి, మేము అమ్మఒడి ఇచ్చాం, బ్రహ్మాండంగా ఇచ్చాం అని మేము కాలరెగరేసి చెబుతాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు ఇచ్చిన తల్లికి వందనం అనే హామీ ఏమైందని చెప్పి అడుగుతున్నాం. మీరు ప్రతి తల్లికి పుట్టిన బిడ్డలకు, ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తానన్న మీ రికార్డు, మీరు చెప్పిన మాటలు, ఆ మాటలను వల్లివేసిన జనసేన, ఆ మాటలను ప్రచారం చేసిన బీజేపీ, మీ ముగ్గురు కలిసి చెప్పిన తల్లికి వందనం హామీ ఏమైందని చెప్పి అడుగుతున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ దేశాభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా దేశంలో పాలన సాగిస్తున్నారని, అక్కడ నరేంద్ర మోడీ నేతృత్వంలో, ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ కూటమి 100 రోజుల పాలన విజయవంతంగా జరిగిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న ఎంపీ కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ 6 సంవత్సరాలకు ఒకసారి జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ప్రజలను సభ్యులుగా చేర్చుకుంటామని వెల్లడించారు. 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశం 5వ స్థానానికి వచ్చిందని, రాబోయే 5 ఏళ్లలో 3వ స్థానానికి తేవడానికి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారన్నారు. మౌలిక సదుపాయాలకు బడ్జెట్లో 3 లక్షల కోట్లు కేటాయించారని, గ్రామ సడక్ యోజన 4వ దశలో భాగంగా 25,000 గ్రామాల అనుసంధానానికి శ్రీకారం చుట్టారని, 50,600 కోట్లతో
జాతీయ రహదారుల నిర్మాణం, 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. రైతులకి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా 6,000 రూపాయలు 3 విడతలుగా కేంద్రం అందిస్తుందన్నారు. 17వ ఇన్స్టాల్మెంట్ రైతులకు అందించడం జరిగిందని 3 లక్షల కోట్ల రూపాయలతో 12 కోట్ల రైతులకి లబ్ధి చేకూరిందన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పోలవరానికి 12,500 రూపాయలు మంజూరు చేసిందని, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 990 కోట్లు కేంద్రం భరించడానికి సిద్ధంగా ఉందన్నారు. అమరావతికి 15,000 కోట్లు కేటాయించారన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, కొల్లివెలిస హారిక, యనుమల రంగబాబు, కాలెపు సాయిరాం, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క 100 రోజులు కనుక చూసినట్లయితే సంక్షేమానికి, దేశాభివృద్ధికి, అదేవిధంగా మధ్యతరగతి వారి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించి అనేక కార్యక్రమాలు చేపట్టేటువంటి ప్రక్రియని ప్రారంభించింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 11వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 5వ స్థానానికి వచ్చింది. సంకల్పం ఏమిటంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో 3వ స్థానానికి చేరాలనేది సంకల్పం. అయితే ఈ సంకల్పాన్ని, ఈ కళ ఏదైతే ఉందో దాన్ని నిజం చేయాలి అని అంటే దానికి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ మీద కనుక దృష్టి పెట్టినట్టయితే ప్రధానంగా మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, ఒక దేశాభివృద్ధికి మౌలిక సదుపాయాలు అనేవి చాలా చాలా అవసరం. మౌలిక సదుపాయాలంటే రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఎయిర్పోర్ట్లు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, రైల్ కనెక్టివిటీ కావచ్చు, ఫ్లైట్ కనెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మౌలిక, అదేవిధంగా విద్యుత్తు, ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాల్లో అంతర్భాగం. కనుక ఆ రకంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 100 రోజుల్లో కూడా 3 లక్షల కోట్ల రూపాయలు ఈ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు అధికార యంత్రాంగం చేపట్టే చర్యలపై అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో ధరల పర్యవేక్షణ, స్థిరీకరణ, నియంత్రణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏ సీజన్లలో ఏ కూరగాయలు పండించడం జరుగుతోంది, ఎంతవరకు ఉత్పత్తి వస్తోంది అనే వివరాలు నెలవారీగా గణాంకాలను ఖచ్చితంగా సేకరించి అధ్యయనం చేయాలని ఆదేశించారు. నెలవారీగా నిత్యావసర వస్తువుల డిమాండ్, దిగుబడి, వినిమయం ఆధారంగా మార్కెట్లో అందుబాటులో ఉన్న కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకుల ధరలపై దృష్టి పెట్టాలని నివేదిక అందజేయాలని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మార్కెట్లో ప్రీమియం, మీడియం, సాధారణ కేటగిరీలను అనుసరించి కూరగాయలు అందుబాటులో ఉంటాయని వాటిని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రతి వారం కమిటీ సమావేశం నిర్వహించే క్రమంలో దళారుల ప్రమేయాన్ని నియంత్రించడంపై దృష్టి పెట్టాలన్నారు. అందులో భాగంగా 3 అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆ మేరకు నియంత్రణ పద్ధతులు అమలు చేయాల్సి ఉంటుందన్నారు. తూకం, కొలతల విషయంలో లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు నిర్వహించాల్సిందని ఆదేశించారు. లోక్సభలో ఇండియా కూటమి పక్ష నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఆయన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయన్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ, దాని మిత్రపక్షమైన శివసేన పార్టీ శాసనసభ్యులు సంజయ్ గైక్వాడ్, బీజేపీ నేతలు చేసిన దిగజారుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. టెర్రరిస్టులందరూ బీజేపీలోనే ఉన్నారని, దేశ సంపదను లక్షల కోట్లు దోచుకుని విదేశాలకు పారిపోతున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్న ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు స్పందించకపోవడాన్ని తప్పుపట్టారు. అసలు గత 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, ఎన్ని ప్రైవేటీకరణ చేశారు, ఎన్ని అమ్మేశారన్న దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. అక్కడ మంచి ర్యాలీగా 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్లి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు పత్రం ఇవ్వడం జరిగింది. మోతా శారద, డాక్టర్ వైఏ వడయార్, కాకర్ల హరిబాబు, వెలగ రామకృష్ణ, నల్లా వీర్రాజు, గుత్తికొండ సూరిబాబు, పాక చిన్నబ్బాయి, గంధం బాబూజీ, బిల్డర్ బాబీ, జొన్నకుటి రవికుమార్, చీకట్ల వెంకన్నబాబు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, కిషోర్ కుమార్ జైన్, అబ్దుల్ జవ్వార్, కాటం రవి, బెజవాడ రంగారావు, పాపోలు గంగారావు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు
వైఎస్ శర్మిలారెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఎవరైతే మరి రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో దానికి నిరసనగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో నిరసన తెలియజేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆవిడ ఆదేశాల మేరకు ఈరోజు మన రాజమండ్రి నగరం గోకారం బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్ సర్కిల్ సెంటర్లో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ నిరసన ప్రదర్శన చేసి 3 టౌన్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి అందరూ సంతకాలు పెట్టి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రజాస్వామిక దేశంలో ఆడి పీక కోయండి లేదా ఆడి నాలుగు కోయండి అనేది చాలా దారుణమైన విషయం. ఇటువంటి వ్యక్తికి ఏమి చేసినా కూడా తప్పులేదు. ఈవేళ మరి వాడు బీజేపీతో ఎల్ఎన్స్లో ఉన్నారు, షిండే వర్గం అంతా అక్కడ బొంబాయిలో. వాళ్ళు ఈ రకంగా మాట్లాడితే కనీసం నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ కనీసం ఖండించలేదు. బీజేపీ రాజమండ్రి పార్లమెంట్ కన్వీనర్ పడాల నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరం చేసేందుకు ఏర్పాటు చేసిన బీజేపీ సమాచార ప్రచార కార్యాలయాన్ని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రథసారథి రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆమె చేతుల మీదుగా ప్రజలకు బీజేపీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దగ్గుపాటి మాట్లాడుతూ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలందరూ బలపరచాలని, దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ప్రయత్నించారు. ఇటువంటి సంచార కార్యాలయాలు మరిన్ని ఏర్పాటు చేసి ముమ్మరంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని పడాల నాగరాజును అభినందించారు. నాగరాజు మాట్లాడుతూ బీజేపీ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా చాలా మందికి లబ్ధి చేకూరుతుందని, వారంతా బీజేపీలో చేరి మోడీ వెంట నడవాలని కోరారు. బీజేపీ వెంట ప్రెసిడెంట్ బొమ్మల దత్తు, యనుమల రంగబాబు, కొల్లివెలస హారిక, పెరుమాళ్ల భవానీ ప్రసాద్, పేడూరి యుగంధర్, లక్ష్మీనారాయణ, జవ్వార్, పడాల దుర్గేష్, నక్కెళ్ల బాబురావు, సర్వసిద్ధి నాగరాజు, పెమ్మనబోయిన రాజేష్, ఎస్కే ఝాన్సీ, బాట రాజేష్, ఆర్ సంజయ్, కారుమూరి సురేష్, లలిత్ జైన్, న్యాయవాదులు గేడి రాజేశ్వరి, రమేష్, సీనియర్ అడ్వకేట్ గండుబైన రత్నం, వై గురునాథ్, ఎస్ రామకృష్ణ, బూరా నాగ, శేషు, ఆవాల అరుణ్ కుమార్, ఎస్పీ అబ్బాయి, జే రవి, కొమ్మ శ్రీను, సతీష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ఒక మహా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతుంది. సాధారణంగా అప్పటి వరకు సభ్యులుగా ఉన్నటువంటి వారందరూ కూడా సభ్యులుగా కొత్తగా తిరిగి వారు నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం. మేమందరం కూడా జిల్లా అధ్యక్షుల దగ్గర నుండి జిల్లాలో ఉన్నటువంటి పదాధికారులు, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులు మేమందరం కూడా సభ్యులుగా చేరాము. అయితే వాళ్ళ నాగరాజు గారిని నేను అభినందిస్తున్నాను. వారు ఈ యొక్క మొబైల్ టెంట్ ఏర్పాటు చేసి కొత్తగా సభ్యుల్ని చేర్పించేటువంటి ప్రక్రియ, అంటే ఒక చోట నుండి ఒక చోటకి ఈ యొక్క సదుపాయం ఏదైతే ఉందో దాన్ని తీసుకుని వెళుతూ కొత్తగా సభ్యుల్ని వారు చేరుస్తున్నారు. కనుక వారికి హృదయపూర్వకంగా నా అభినందనలు నేను తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ దేశ సేవకి అవినీతి రహితంగా అదేవిధంగా ఒక నిబద్ధతతోటి దేశ సేవకి అంకితమైనటువంటి పార్టీ. ఇవాళ మనం అందరం చూస్తున్నాం మోడీ గారు ఏ విధంగా ఒక సుపరిపాలన, దృఢమైనటువంటి పాలన దేశానికి అందిస్తున్నారు. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి సైతం కేంద్ర ప్రభుత్వం వారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి సహకారాన్ని అందిస్తుంది. పోలవరానికి 12,000 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా మన అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు. మరి మన రైల్వే జోన్కి కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తున్నారు. మరి ఏదైతే మనది ఆదాయ లోటు ఉందో దానికి కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందిస్తుంది. కనుక విషయాలన్నింటినీ కూడా ప్రజలు పరిగణలోకి తీసుకుని మంచి పార్టీ, దేశ సేవకి అంకితమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరమని చెప్పి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు. భారతదేశ ప్రధాని మనందరికీ ప్రియప్రాతులు శ్రీ నరేంద్ర మోడీ గారు మా భారతీయ జనతా పార్టీ నాయకులందరి మీద కూడా నూతనంగా సభ్యత్వ నమోదు చేయమని చెప్పి మా అందరికీ ఒక బృహత్తర కార్యక్రమాన్ని మా మీద పెట్టడం జరిగింది. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుల వారి యొక్క పిలుపు మేరకు మేమందరం కూడా సభ్యత్వ కార్యక్రమాలని ఎంతో ముమ్మరంగా చేస్తున్నాము. నేను ఈరోజు పుష్కర్ ఘాట్లో సంచార ప్రచార కార్యాలయం కింద ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రచార కార్యాలయం ద్వారా రాష్ట్ర నలుమూలలా తిరిగి సభ్యత్వాలు నమోదు చేసి భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరి తద్వారా దేశాభివృద్ధికి తోడు కామని చెప్పి నరేంద్ర మోడీ గారి తరఫున మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ
దగ్గుబాటి పురంధరేశ్వరి గారి తరపున నేను అందరినీ కూడా పేరు పేరున వేడుకుంటూ ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తాను. స్థానిక వై జంక్షన్ వద్ద ఉన్న కంబాలపేట అర్బన్ హెల్త్ సెంటర్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గురువారం పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే సిబ్బందితో స్వచ్ఛ భారత్పై చైతన్యం తెచ్చేందుకు ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛ భారత్పై అవగాహన కల్పించడాన్ని బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరిబాబు ముఖ్య అతిథిగా హాజరై పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వీధి వీధికి స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేసి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కంబాలపేట యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మల్లాది కృష్ణ అనూహ్య, హెల్త్ సూపర్వైజర్ డిడి భవానీ, ఏఎన్ఎంలు, ఆశా వాలంటీర్స్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక లలితానగర్ 5వ వీధిలో అభయ ఆంజనేయ స్వామి వారి కమిటీ ఆధ్వర్యంలో పారాయణం నిర్వహించారు. ఆంజనేయ స్వామి భక్తి గీతాలు ఆలపించడంతో ఆలయం వద్ద ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి ఆలయం వద్ద పారాయణలో పాల్గొన్నారు. మహిళలు నాగకుమారి ఆధ్వర్యంలో బుచ్చింపేట పరమేశ్వర భక్త సమాజం వారి ఆధ్వర్యంలో ఈ భజన కార్యక్రమం జరిగింది. ప్రతి ఏటా అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వామివారి పాటలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. వెనకాల పెట్ట వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమయస్ఫూర్తితో కూడిన హాస్యంలో దిట్ట రేలంగి. రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఘనంగా విగ్రహావిష్కరణ. అట్టహాసంగా తవ్వారాజా ప్యానెల్ నామినేషన్లు. హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, నాయకులు, వర్తకులు. టూరిజం హబ్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతాం. పర్యాటక సాంస్కృతిక మంత్రి కందుల దుర్గేష్. నాలుగు నెలల్లో 45,000 కోట్లు అప్పులు చేశారు. చంద్రబాబుపై టీజేఆర్ సుధాకర్ బాబు మండిపాటు. కేంద్రంలో రాష్ట్రంలో 100 రోజుల సంక్షేమ పాలన. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.